గ్రీన్ స్క్రీన్ ఆఫ్ ద వెర్రెట్. హలో, ఇప్పుడే జాక్ సినిమా చూసి వస్తూ ఉన్నాయి. ఈ సినిమాలో ఏదో చెప్పడానికి మన బొమ్మరిల్లు భాస్కర్ ట్రై చేసి ఉన్నాయి. ఈ సినిమాలో ఒక సీన్ కి ఇంకో సీన్ కి సంబంధం లేకుండా, ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమీ లేకుండా సినిమాలో సీను ప్యాకు చేసి ఉన్నాయి. అందువల్ల ఈ సినిమాలో స్టోరీ మనకి సాకు అయినాయి. ఏదో రాయ శిల్పం శిల్పి అదేదో చెప్పి ఏదో కాన్సెప్ట్ ఏదో ట్రై చేద్దామని చెప్పి సినిమా బిగినింగ్ లోనే జాక్ అనే దానికి ఒక ఇంట్రెస్టింగ్ డెఫినేషనే మన బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇచ్చారు. కానీ దాని తర్వాత ఈ ఫస్ట్ హాఫ్లో అటు ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసిన సీన్స్లో ఎంటర్టైన్మెంట్ కానీ, అటు మనకు అసలు జాక్ అనేవాడు ఏం చేస్తున్నాడు, అసలు వీడు ఆ మిషన్ ఏమిటి, వీడు ఆ మిషన్ని ఎందుకు కెలుకుతున్నాడు, అసలు మధ్యలో ఎందుకు దూరుతున్నాడు, ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఫస్ట్ హాఫ్లో చెప్పాలనుకున్నారో ఆ చెప్పాలనుకుంటున్న సీన్స్లో ఒక ఇంటెన్సిటీ కానీ, ఒక ఎమోషన్ కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ ఏమీ జనరేట్ అవ్వలేదన్నమాట. అసలు రా అనేది ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. రా అనే ఒక ఏజెన్సీని ఇంత సిల్లీగా నేను ఏ సినిమాలోనూ చూడలేదు బాబు అనుకునేటట్టు రా వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నట్టు చూపిస్తారు. మధ్యలో జాక్ మాత్రం అన్ని చేసేస్తూ ఉంటాడు అనమాట. మరి అది లాజికల్లీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని మనం ఇంట్రెస్టింగ్ గా అడగాల్సిన అవసరం లేదు. బికాస్ దిస్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ అ మూవీ వేర్ యూ డోంట్ ఈవెన్ వాంట్ టు నో ద లాజిక్ బిహైండ్ ద మ్యాజిక్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద స్క్రీన్ అనమాట. అలా ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు సీన్లు. హీరోయిన్ ఎంట్రీ ఉన్నాయి ఈ సినిమాలో. మనకి అసలు హీరోయిన్ లేకపోతే బాగున్నాయి అనేటట్టు ఉంది ఎంట్రీ అనేటట్టు ఈ సినిమాలో మన హీరోయిన్ ఎంట్రీలు, హీరోయిన్ కి మన హీరోకి మధ్యలో సీన్లు, అక్కడ వచ్చే పాటలు, అజ్జా బాబోయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అనేటట్టు ఆ సీన్లు అవి వస్తూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ హాఫ్ లో యాక్చువల్గా మరి అసలు మన డీజే టిల్లు ఫ్లేవర్లో ఉన్న డైలాగులు ఏవో కొన్ని చెప్పడానికి మన సిద్ధు ట్రై చేశాడు. ఆ డైలాగులు మనకి ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ నార్మల్గానే ఉంది కదా, మధ్యలో సడన్ గా అలా డీజే టిల్లు వచ్చి వెళ్ళిపోతున్నాడు ఏమిటి అనేటట్టు చాలా ఎవిడెంట్ గా మనకి ఆ డీజే టిల్లు ఫ్లేవర్ ఆఫ్ డైలాగ్స్ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ సంబంధం లేకుండా వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఫస్ట్ హాఫ్ లోను అటు సెకండ్ హాఫ్ లోను కనిపిస్తుంటాయి. ఇందాక చెప్పాను కదా, చాలా ఎవిడెంట్ గా ఫస్ట్ హాఫ్ లో కొట్టొచ్చినట్టు, బాధ వచ్చినట్టు, తన్నొచ్చినట్టు కాదు, థియేటర్లోంచి మనకి స్క్రీన్లోంచి బయటకు వచ్చి మన పక్కన కూర్చున్నట్టు గ్రీన్ స్క్రీన్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఒకటి కాదు, రెండు కాదు బాబు, కోకొల్లలుగా గ్రీన్ స్క్రీన్లు మనం లెక్కెట్టుకోవడం కూడా మానేసే అంత గ్రీన్ స్క్రీన్లు ఫస్ట్ హాఫ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇంటర్వెల్లో ఏదో ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ఏదో ఇచ్చారు మన వాళ్ళు అనుకునేటట్టు ఒక ఇంటర్వెల్ని ఇచ్చారు. ఆ ఇంటర్వెల్ కూడా మనకి అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక పాయింట్ 1-2 చోట్ల ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఇంకా మిగతాదంతా ఆ జాక్ గో బ్యాక్ అనేటట్టు ఉంది. ద వన్ థింగ్ ఐ విల్ సే ఇన్ ద సెకండ్ హాఫ్ విచ్ ఇస్ వెరీ రిలీవింగ్ ఫర్ మీ ఇస్ నో గ్రీన్ స్క్రీన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ అనమాట. హమ్మయ్య అనుకునేటట్టు సెకండ్ హాఫ్ లో గ్రీన్ స్క్రీన్స్ ఏమీ లేవు. సెకండ్ హాఫ్ కి స్టార్ట్ అయిన పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కొంచెం కామెడీగా బాగానే ఉంది, కానీ దాని తర్వాత మళ్ళీ ద లాజికల్ సీన్స్ వేర్ వీ డోంట్ వాంట్ టు నో ఎనీ రీజన్ బిహైండ్ ద మ్యాజిక్ అనేటట్టు సెకండ్ హాఫ్ లో కూడా చాలా సీన్స్ వచ్చి పోతూ ఉన్నాయి. ఆ సీన్స్ లో ఒక్క సీను కూడా మనకి ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అని నేను చెప్పకుండా ఉన్నాయి అనేటట్టు సెకండ్ హాఫ్ లో కూడా చాలా సీన్స్ ఉన్నాయి బాబు. సెకండ్ హాఫ్ లో అసలు మన హీరోకి హీరోయిన్ కి మధ్యలో లవ్ ట్రాక్ ఏదో ట్రై చేసినాయి. ఆ లవ్ ట్రాక్ మాత్రం అసలు ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాక్ ఎందుకు ఉన్నాయి, అసలు ఈ ట్రాక్ వెనకాల రీజనింగ్ ఎందుకు ఉన్నాయి అనేటట్టు ఆ ట్రాక్ కూడా ఉందన్నమాట. ఇంకా క్లైమాక్స్ లో ఎమోషన్ ఉన్నాయి. ఆ ఎమోషన్ చూసి మనం థియేటర్లోంచి బయటికి పరిగెట్టుకుంటూ బయటికి పోతున్నాయి అనేటట్టు ఆ లాస్ట్ లో ఉన్న ఆ రీజనింగ్ కూడా పెట్టుకున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ కి కానీ, హీరో ఈ సినిమాలో అసలు ఏం చేస్తున్నాడు, అసలు హీరోకే ఎందుకు ఇదంతా సాధ్యం అవుతుంది, అసలు రా ఏజెంట్స్ ఎందుకు ఇలా ఉన్నారు అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ మనకి దొరకలేదు అనేటట్టు ఉన్నాయి అని ఈ సెకండ్ హాఫ్ లో కూడా చాలా సీన్లు అలాగే ఉంటాయి అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో అదేదో పాట వస్తుంది, హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఆ భోజ్పురి, గీజ్పురి, గాజ్పురి అన్ని మిక్స్ చేసి ఏదో పాట వచ్చేస్తూ ఉంటుంది. ఆ పాట ఏంటో నాకు అర్థం కాలేదు. సీన్లే అవసరం లేదు అనుకుంటే మధ్యలో ఎవడ పాట కూడా పెట్టారనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా చాలా ఎవిడెంట్ గా మన డీజే టిల్లు కైండ్ ఆఫ్ డైలాగ్ లో ఆ ఫ్లేవరు వద్దురా నైనా అనేటట్టు అనుకున్నా కూడా ఆష్కి లడాయింగే హమ్ అజావ్ మీరే బిగమ్ బుల్బుల్ అనేటట్టు కొన్ని సీన్లు డైలాగులు ఉంటాయి. మిస్ప్లేస్డ్ డైలాగ్స్ లాగా అనిపించినాయి నాకైతే. ఇంకా ఓవరాల్ గా మన సిద్ధు ఈ సినిమాలో అసలు ఏం చేశాడు, ఏదో చేశాడు, అసలు ఎందుకు ఇలా చేశాడు అనేటట్టు ఆయన క్యారెక్టరైజేషన్ ఉంది. కానీ అబ్బా డీజే టిల్లు బయటకు వచ్చి కూడా సిద్ధు కుమ్మేశాడు రా అనేటట్టు
నాకైతే అనిపించలేదు. అటు ఎమోషన్స్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, అసలు గ్రీన్ స్క్రీన్స్ పరంగా కానీ నాకైతే ఎక్కడ ఇంప్రెసివ్గా అనిపించింది అని నాకైతే అనిపించలేదు. ఏదో 1-2 డీజే టిల్లు ఫ్లేవర్లో ఉన్న డైలాగులు తప్ప ఇంకా మన వైష్ణవి కూడా ఈ సినిమాలో హాఫ్ ఆఫ్ ద మూవీ గుర్కా వేసుకొని ఉన్నాయి. ఆ గుర్కాలో ఉన్న సీన్సే బాగు ఉన్నాయి. గుర్కా తీసేసిన తర్వాత సీన్స్ అసలు కట్టు చేసి అవతల పడేసి ఉన్నాయి అనేటట్టు ఈ అమ్మాయికి ఆ సినిమాకి ఇంపార్టెన్స్ ఉంది అనుకునే లోపల అబ్బాయి నో ఇంపార్టెన్స్ అనుకునే టైప్ ఆఫ్ సీన్ అనమాట. ఇంకా మన ప్రకాష్ రాజ్ గారు కూడా ఆయన రా ఏజెంట్ అని చెప్పి నేను రారా అని ఆయన చెప్పుకుంటూ రా బిల్డప్ అని చెప్పి 2-3 స్క్రీన్లు అక్కడ కంప్యూటర్లో దాంట్లో టాపా కొట్టుకోటాలు, మధ్యలో ఏదో జరిగిపోతుంది, ఇండియాలో ఏదో బ్లాస్టింగ్ జరిగిపోతుంది అంటే ఓ మై గాడ్ ద బ్లాస్ట్ ఈస్ హ్యాపెనింగ్, ఓ మై గాడ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, ఓ మై గాడ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ అని వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మధ్యలో మన జాక్ గడ్ వచ్చి ఏదో చేసేస్తూ ఉంటాడు అనేటట్టు వాళ్ళు తిరుగుతూ ఉంటారే తప్ప పాపం ప్రకాష్ రాజ్ గారు చేసింది ఏమీ లేదు ఈ సినిమాలో అన్నట్టు ఆయన కూడా ఉన్నదన్నమాట. మొత్తానికి మన బొమ్మరిల్లు భాస్కర్ గారు ఏదో ఆయన ఫ్లేవర్లోంచి బయటకు వచ్చి ఏదో ట్రై చేశారు అన్నట్టు ఏదో ట్రై చేశారు, కానీ ఈ ట్రై చేయడం వెనకాల ఒక ఇంటెంట్ కానీ, ఒక మీనింగ్ కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ, ఒక ఎంజాయ్మెంట్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఆయన ఇవ్వాలనుకుంటున్న మెసేజ్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ టోన్ కానీ, ఆ మెసేజ్ మనం రిసీవ్ చేసుకునే కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ కానీ ఈ సినిమాలో ఉంది అని నాకైతే అనిపించలేదన్నమాట. ఇంత చెప్పిన తర్వాత మీరు జగ్గు సినిమా చూడాలి అనుకుంటూ ఉన్నాయి, ఇంకా మీ ఇష్టానికి మిమ్మల్ని నేను వదిలేస్తూ ఉన్నాయి. మొత్తానికి జాక్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ ల్యాక్ ఇన్ దిస్ మూవీ అనేటట్టు ఈ మూవీ ఉన్నాయి. సినిమా పిచ్చాకి ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చుకోండి అని కోరుకుంటూ ఉన్నాయి. నేను మాత్రం ఇప్పుడు థియేటర్ బయటికి పోతూ ఉన్నాయి.